రైట్, ఇక హైలైట్ న్యూస్ చూద్దాం. కవిత బెయిల్ పిటిషన్ పై 8న ఉత్తర్వులు. రెగ్యులర్ బెయిల్ పై 20న వాదనలు. కుమారుడి పరీక్షలకు మోరల్ గా సపోర్ట్ అవసరమన్న ఆమె తరపు న్యాయవాది. గతంలో ప్రీతి చంద్ర, సౌమ్య చౌరాసియా కేసుల ప్రస్తావన. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారన్న ఈడీ. రావుస్ అవెన్యూ కోర్టులో ఇరు తరపు వాడి వాదనలు. అయితే ఇక్కడ ఒకటి మెచ్చుకోవాలి మనం, ఏంటంటే వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు కదా బెయిల్ కావాలని చెప్పేసి. ప్రీతి చంద్ర, సౌమ్య చౌరాసియా పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ కాలే, వాళ్ళు అరెస్ట్ అయింది వేరే విషయంలో. అక్క, నువ్వు దేశానికి ఇన్స్పిరేషన్, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్, తాగుబోతులందరికీ ఇన్స్పిరేషన్. దట్ యు ఆర్ ద ఫస్ట్ లేడీ ఆర్ ద ఫస్ట్ విమెన్ టు గెట్ అరెస్టెడ్ ఫర్ లిక్కర్ కేస్. నువ్వు ఎందుకు అక్క ఇట్లా, నువ్వు ఒక ఇన్స్పిరేషన్ ఒక వర్గానికి, నువ్వు ఇట్లా బాధపడు కానీ ఇట్లాంటి కథలు కానీ వద్దక్క. చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న ప్రత్యేక జడ్జి కావేరీ భవేజా ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. ఈ నెల 8న బెయిల్ మంజూరుపై స్పష్టమైన తీర్పును వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 20న వాదనలు జరగనున్నాయి. కవితకు ఇంటరిమ్ అంటే తాత్కాలిక బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొన్నది. షరతులు పెట్టినా సరే బెయిల్ మాత్రం ఇవ్వాలంటూ కవిత తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘవి లోతుగా వాదించారు. గతంలో అప్రూవర్గా మారిన వ్యక్తిని సాక్ష్యం చెప్పకుండా బెదిరించి ఒత్తిడి చేశారని, నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా 4 మొబైల్ ఫోన్లను ఫార్మాట్ చేశారని, ఇప్పుడు బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు. కవిత తరఫున సంఘవి వాదిస్తూ చిన్న కుమారుడికి ప్రస్తుతం వార్షిక పరీక్షలు జరుగుతున్నాయని, ఈ నెల 16 వరకు కంటిన్యూ అవుతాయని, మోరల్గా సపోర్ట్గా ఉండేందుకు బెయిల్ ఇవ్వాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మా అక్క జైల్లో ఎన్ని రోజులు అవుతుంది, ఇప్పుడు ఎందుకు పోయి ఇంకా అనవసరంగా ఈ బెయిల్ ఇచ్చి 16 తారీఖు అంటే 8వ తారీఖు పొరపాటున జడ్జిమెంట్ వచ్చింది అనుకో, 16 తారీఖు అక్క బయటకు, 8 అంటే 8వ తారీఖు బెయిల్ వస్తే 9కో 8కో బయటకు వస్తుంది. అంటే ఇంకా వారం రోజుల కోసం బెయిల్ ఎందుకు అక్క నీకు నాకు అర్థం కాదు. 20వ తారీఖు ఎట్లాగో మెయిన్ బెయిల్ కోసం నీ వాదనలు ఉన్నాయి కదా. గతంలో సంజయ్ సింగ్ కేసు విషయంలో పాటు ప్రీతి చంద్ర, సౌమ్య చౌరాసియా కేసుల్లోని అంశాలను ప్రస్తావించారు. ప్రధాని మోడీ సైతం పరీక్షా పే చర్చ ప్రోగ్రాంలో పిల్లలు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నప్పుడు తల్లి మద్దతు చాలా అవసరమని ఆకాశవాణి ద్వారానే వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అది సరిగ్గుండే పేరెంట్స్ కదా, నీకెందుకు అక్క, నీకెందుకు చెప్పు. అది చక్కగా పేరెంట్స్ అంటే పిల్లలతోనే ఉండి, పిల్లల కోసమే ఉండి, పిల్లలకి సాయం చేసేటువంటి పేరెంట్స్. నీకు లిక్కర్ అమ్ముకోనికే, నీ లిక్కర్ దందాకే నీకు టైం సరిపోలేదా? తల్లి అరెస్టు, పరీక్షల నిర్వహణ విషయంలో టీనేజ్ బాలుడిపై ప్రభావం ఉంటుందంటున్నారు. అబాబా ఇవన్నీ గబ్బు పనులు చేసినప్పుడు తెలియదాక. కుమారుడికి అండగా తండ్రి ఉన్నప్పటికీ బెయిల్ పిటిషన్ విషయంలో న్యాయ పోరాటంలో ఉన్నారని, తల్లి పాత్రను తండ్రి పోషించలేరని సంఘవి గుర్తు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45 ప్రకారం మహిళగా ఓ కుమారుడికి తల్లిగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. కుమారుడికి మద్దతుగా ఉండేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్నారు. ఇప్పటికే కవిత అరెస్టుతో కుమారుడు మానసికంగా కుంగిపోయాడని, పరీక్షలకు గైర్హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ లెక్చర్లు టీనేజ్ బాలుడు మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకుని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినా అభ్యంతరం లేదని నొక్కి చెప్పారు. అక్క, మీరు కొనుక్కునే స్థాయిలో కావాలంటే రిజల్ట్లు ఈ టైంలో ఎందుకక్క నాకు అర్థం కాదు. నువ్వు ఇంత ఫీల్ అవుడు, నీ అడ్వకేట్లు ఇంత ఫీల్ అవుడు, నీ కొడుకు ఫీల్ అవుతుంటే నువ్వు అనుకుంటున్నావా? మహా అంటే ఒక్కరోజు ఏడ్చిండేమో, మేబీ ఆ తర్వాత కూడా ఏడ్చిండేమో, మాకు తెలియదు. కానీ నువ్వు ఇటువంటి పనులు చేయకపోతే ఇవాళ నీ కొడుకు ఏడ్చే పని, నీ మొగుడు ఏడ్చే పని, నీ అన్న ఏడ్చే పని, నీ అయ్యి ఏడ్చే పనులు రావు కదా. అర్థం చేసుకోవాలక్క. పనులు చేసినప్పుడు తెలవాలి మనకి తెలివి. పనులు చేసినప్పుడు మనకు తెలివి ఉండుంటే, మనం కరెక్ట్గా ఆలోచించుకొని ఉండుంటే, ఈ దేశాన్ని వేరే రాష్ట్రాన్ని నాశనం చేస్తేలేం, మనం కరెక్ట్గానే చేస్తున్నాం అనేటువంటి ఆలోచన, బుద్ధి, జ్ఞానం, ఇంగితం, సిగ్గు, లజ్జ లాంటివి ఏమైనా ఉండుంటే ఇవాళ పరిస్థితి వచ్చుండేది కాదు కదక్క నీకు. ఇక చూడు, ఇగో ఈడీ ఏం చెప్పిందో చూడు. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు ప్రభావితం. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళలకు బెయిల్ ఇవ్వకూడదని, ఇస్తే ఆధారాలు సాక్ష్యాధారాలు ప్రభావితం చేస్తారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయంపై ఆమెకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని, ఈ స్కామ్కు ప్లాన్ చేసింది, అమలు చేసింది కవితేనని అన్నారు. విచారణకు హాజరు కావాల్సిందిగా గతంలో నోటీసులు జారీ చేశామని, డిజిటల్ ఎవిడెన్స్లను మాయం చేయవద్దని స్పష్టంగా చెప్పిన 4 మొబైల్ ఫోన్లలోని డేటాను ఫార్మాట్ చేశారని గుర్తు చేశారు. అప్రూవర్గా మారి సాక్ష్యం చెప్పడానికి సిద్ధమైన నిందితుడిపై ఒత్తిడి తెచ్చి బెదిరించారన్నారు. కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించినా చాలా అంశాలకు సమాధానమే ఇవ్వలేదన్నారు. ఈ కేసులో కవితతో పాటు చాలా మంది నిందితులు వందలాది డిజిటల్ డివైజ్లను ధ్వంసం చేశారని పేర్కొన్న ఈడీ తరఫు న్యాయవాది కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి సమర్పించారు. కవిత చిన్న కొడుకు ఒంటరిగా ఏం లేడని, 22 ఏళ్ల వయసున్న సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నారని ఈడీ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
22 ఏళ్ల వయసున్న సోదరుడు, అంటే కవిత చిన్న కొడుకుతో పాటు పెద్దోడు ఉన్నాడు ఆల్రెడీ, 22 ఏళ్ల పిల్లడు వాడు. సో కాబట్టి అంత పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు, బాగానే చదువుకుంటారు వాళ్ళు అని ఈడీ చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ఈ లెక్కన కవితకి బెయిల్ రాకపోవచ్చు అంటే నా ఎస్టిమేషన్ అంతే. కవిత చిన్న కొడుకు రైట్, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని చెప్పారు కదా. కవితను ఆమె ముగ్గురు సోదరీమణుల మునాఖాత్ అయ్యారని గుర్తు చేశారు. పరీక్షలు ఉన్నాయంటూ మధ్యంతర బెయిల్ అడుగుతున్నప్పటికీ పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయని పేర్కొన్నారు. ఇరు తరపున వాదనలను విన్న రౌస్ రెవెన్యూ కోర్టు స్పెషల్ జడ్జి కావేరి భవేజా తీర్పును రిజర్వ్ చేశారు. ఈ నెల 8న ఉదయం 10:30 గంటలకు తీర్పును వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు ఈ నెల 20న జరగనున్నాయి. అంటే కోర్టు చెప్తున్నదల్లా చాలా సింపుల్ మాట బై. ఇగో నీ ఇంట్లో ఆల్రెడీ నీ కొడుకుతో పాటు ఉన్నారు, అట్లే నీ కొడుకుతో పాటు నీ పెద్దోడు కూడా ఉన్నాడు, నీ పెద్ద కొడుకు, నీ చిన్న కొడుకుతో పాటు పెద్ద కొడుకు కూడా ఉన్నాడు. పెద్దోనికి 22 ఏళ్ళు. హీఈస్ ఎట్ గుడ్ ఏజ్ వేర్ ఇన్ హీ కెన్ ట్రైన్ యువర్ కిడ్ టు వాట్ టు రైట్ వాట్ నాట్ టు రైట్ ఇన్ ఎగ్జామ్స్. కాబట్టి నువ్వు టెన్షన్ పడకు అనేటువంటిది ఈడీ క్లియర్గా చెప్తున్నమాట. ఏది కోర్టుకి ప్లస్ కవిత అడ్వకేట్లకి. సో దీన్ని బట్టి 8వ తారీఖు కాకపోతే ఒకటి మానవతా దృక్పథ కోణంలో కనుక చూసి బెయిల్ ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఆల్రెడీ సగం ఎగ్జామ్లు అయిపోయినాయి. 8వ తారీఖు అంటే ఇంక 8 రోజులు, అంటే 2 రోజులకు ఒక ఎగ్జామ్ వేసుకున్నాయి. ఎన్ని ఎగ్జామ్లు రాస్తాడు? 4 ఎగ్జామ్లు ఉంటాయి. ఆ 4 ఎగ్జామ్ల కోసం అతనేం ఐఏఎస్ ఐపీఎస్ ఇంకోటో రాస్తలేడు కదా. ఆఫ్టర్ ఆల్ 10th ఇంటర్ డిగ్రీ రాస్తూ ఉంటాడు కావచ్చు. డిగ్రీ కూడా కాదు నాకు తెలిసి 10th ఇంటర్ రాస్తూ ఉండొచ్చు. ఆ మాత్రం దానికి బెయిల్ ఎందుకు? కోర్టులో ఎట్లా మీరు కొంటారు కదా కవితక్క, మీరు కొంటారు కదా రిజల్ట్లని, ఎందుకు చెప్పు? రైట్, ఇక హైలైట్ న్యూస్ చూసాం. కవిత బెయిల్ పిటిషన్ పై 8న ఉత్తర్వులు. రెగ్యులర్ బెయిల్ పై 20న వాదనలు. కుమారుడి పరీక్షలకు మోరల్గా సపోర్ట్ అవసరమన్న ఆమె తరపు న్యాయవాది. గతంలో ప్రీతి చంద్ర, సౌమ్య చౌరాసియా కేసుల ప్రస్తావన. బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారన్న ఈడీ. రౌస్ రెవెన్యూ కోర్టులో ఇరు తరపు వాడి వాదనలు. అయితే ఇక్కడ ఒకటి మెచ్చుకోవాలి మనం, ఏంటంటే వీళ్ళు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు కదా బెయిల్ కావాలని చెప్పేసి. ప్రీతి చంద్ర, సౌమ్య చౌరాసియా పిఎంఎల్ఏ యాక్ట్ కింద అరెస్ట్ కాలే, వాళ్ళు అరెస్ట్ అయింది వేరే విషయంలో. అక్క నువ్వు దేశానికి ఇన్స్పిరేషన్, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్, తాగుబోతులందరికీ ఇన్స్పిరేషన్. దట్ యు ఆర్ ద ఫస్ట్ లేడీ ఆర్ ద ఫస్ట్ విమెన్ టు గెట్ అరెస్టెడ్ ఫర్ లిక్కర్ కేస్. నువ్వు ఎందుకు అక్క ఇట్లా, నువ్వు ఒక ఇన్స్పిరేషన్ ఒక వర్గానికి, నువ్వు ఇట్లా బాధపడు కానీ ఇట్లాంటి కథలు కానీ వద్దక్క. చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న ప్రత్యేక జడ్జి కావేరి భవేజా ఉత్తర్వులను రిజర్వ్ చేశారు. ఈ నెల 8న బెయిల్ మంజూరుపై స్పష్టమైన తీర్పును వెలువరించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 20న వాదనలు జరగనున్నాయి. కవితకు ఇంటరిమ్ అంటే తాత్కాలిక బెయిల్ వస్తుందా రాదా?